రైట్. ఈ వీడియోలో మనం జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ దిస్. ఓకే. ఈ రెండు కవర్ చేసాం లాస్ట్ వీడియోలో. సో నౌ విల్ బి డూయింగ్ దిస్. ఈ రెండు క్వశ్చన్స్కి కలిపి విల్ బి ఆన్సరింగ్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఓకే. రైట్. సో ఏంటి జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఒక ఒక ఫ్లోలో వెళ్తుంది. లేటెస్ట్ ఒక రివర్ ఒక ఫ్లోలో వెళ్తుంది అనుకోండి. సడన్గా మీరు వేరే రూట్లో మళ్ళించాలనుకోండి. ఏం చేస్తారు? మధ్యలో ఏదో చెయ్యేదో అడ్డు పెడతారు. అంతేనా? చెయ్యి పెట్టడం ఐ మీన్ చెయ్యి రివర్ దగ్గర మీరు చెయ్యి పెట్టరు కానీ నేను లేటెస్ట్ ఒక పైప్ ఫ్లో అవుతుంది. ఒక ఫ్లో అవుతుంది. దాని ఫ్లోని మార్చాలనుకోండి. ఏం చేస్తారు? యూ కెన్ ఐదర్ డైవర్ట్ ద ఫ్లో లైక్ దిస్. ఇలా ఫ్లో డైవర్ట్ చేస్తారు. అంతేనా? సో అలాగే ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఫర్ లూప్ చక్కగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి. ఓకే. అంటే దీని మీనింగ్ ఏంటి? నాకు 10 వరకు లేటెస్ట్ ఆల్రెడీ మీరు ఇది ఆల్రెడీ లూప్స్ చూశారు అని ఎస్యూమ్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ మీరు లూప్స్ వీడియో చూడకపోతే 2.1 అని ఉంటుంది లూప్స్ వీడియో. ఆ వీడియో చూడండి. నేను ఇక్కడ లింక్లో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇస్తా. ఆ వీడియో చూసాక ఈ వీడియోకి రండి. ఓకే. రైట్. సో నేను ఇలా ఇచ్చాను అనుకోండి. ప్రింట్ఎఫ్ %d, ఐ అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటి? 1 నుంచి 10 వరకు అన్ని ప్రింట్ అవుతాయి. అంతేనా? మనం ఇందాక లాస్ట్ వీడియోలో చూసినట్టు. కానీ ఒక దగ్గర మీరు బ్రేక్ చేయాలి. అంటే 1 నుంచి 5 దాకా ప్రింట్ చేయి. 6 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అక్కడితో ఎగ్జిక్యూషన్ ఆపేయి. లేదా 1 నుంచి 10 దాకా ప్రింట్ చేయి. కానీ నాకు 7 అనే నెంబర్ నా 7 ఎంఎస్ ధోని నెంబర్ అది నేను అనను. లెట్ అస్ సే నాకు 9 అనే నెంబర్ నచ్చదు. లేదా 8 అనే నెంబర్ నచ్చదు. 8 ఒక్కటి స్కిప్ చేసి మిగతావి వాడు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ వాడతారు. ఓకే. ఇప్పుడు అర్థం కాలేదు. బట్ మీరు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోయినా. ఓకే. బ్రేక్ స్టేట్మెంట్ థియరీ ముందు చెప్పే ముందు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 రాసాం. మామూలు ఫర్ లూప్ ఇందాక చెప్పినట్టే రాసాము. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 యూజ్ ద బ్రేక్ స్టేట్మెంట్. అంటే అవుట్పుట్లో చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ 10. సో కండిషన్ సాటిస్ఫై అయింది 1. తర్వాత 2 వస్తుంది. ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ ఫ్రమ్ 1 to 2. ఓకే. 2 to 3 అవుతుంది. 3 కూడా ఓకే. 4 కూడా ఓకే. కానీ ఇక్కడ ఏం రాసింది చూడండి. మామూలుగా అయితే 10 వరకు వెళ్ళిపోతుంది. అలా 10 వరకు మనం రాసేస్తాం మామూలుగా అయితే. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇక్కడ ఏం రాశారు చూడండి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 ఏం రాశారు ఇక్కడ? ఈ వర్డ్, దిస్ ఇస్ అ కీ వర్డ్. ఓకే. అంటే ఇక్కడ ఏం రాశారు? బ్రేక్ అని రాశారు. అంటే ఏమవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే లూప్‌లోంచి బయటకి వచ్చేయి. ఇంకేం ప్రింట్ చేయక. ఇంక మిగతాదంతా నువ్వు పట్టించుకోకు. సింపుల్‌గా బయటకొచ్చేయి. సో, అవుట్‌పుట్‌లో ఏముంటుంది? 1, 2, 3, 4 ఉంటుంది. మామూలుగా అయితే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ లేదు. ఈ 2 స్టేట్మెంట్స్ నేను రాయకపోతే 1-10 దాకా ప్రింట్ అవుతది. ఓకే. కానీ ఇక్కడ ఆ బ్రేక్ అనే స్టేట్మెంట్ రాయడం అవుట్‌పుట్ ఎక్కడి వరకు వచ్చింది? 5, 4 వరకే వచ్చింది. లెట్ అస్ సే నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 9 రాశాననుకోండి. లెట్ అస్ సే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 9 అని రాశాననుకోండి. అప్పుడు డబుల్ ఈక్వల్ టు 9. ఓకే. అప్పుడు ఎంతవరకు ప్రింట్ అవుతుంది ఇది? ఇన్ థాట్ కేస్ 5, 6, 7, 8, 9 వరకు ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అవుతుంది. ఓకే. నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 3 రాశాననుకోండి. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 2 దాకా ప్రింట్ అవుతది. ఎందుకంటే 1, 2 చూస్తది. ఎప్పుడైతే 3 అయిందో ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే బ్రేక్ రాసావు. అంటే అక్కడితో ప్రోగ్రామ్ ఆపేయి అని అర్థం. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇక్కడ థియరీ చదువుతాం చూడండి. ద బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు టెర్మినేట్ ఎ లూప్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్ ఇమ్మీడియేట్‌లీ. మనం స్విచ్‌లో కూడా వాడాం. ఆ కేస్ 1 అయిపోయిన తర్వాత కేస్ 2కి వెళ్ళక ముందు బ్రేక్. అంటే కేస్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయిందనుకోండి బయటకొచ్చేయి. ఇంక మిగతా కేసెస్ కేస్ 2 ఏంటి, కేస్ 3 ఏంటి అదంతా నీకు అనవసరం. బ్రేక్ పెట్టకపోతే అన్ని కేసులు ఎగ్జిక్యూట్ అవుతాయి. మీరు స్విచ్ వీడియో కూడా చూసుంటారని అస్యూమ్ చేసుకుంటున్నా. ఓకే. అండ్ ట్రాన్స్‌ఫర్ కంట్రోల్ టు ద స్టేట్మెంట్ ఫాలోయింగ్ ది స్విచ్ లూప్ ఆర్ స్విచ్. అంటే వెంటనే బయటకొచ్చేసాయి. వచ్చేయడానికి యూజ్ చేస్తారు బ్రేక్. ఓకే. నథింగ్ బట్ బ్రేక్ మీరు గుర్తుపెట్టుకోవడం సింపుల్. ఒక ఫ్లోలో వెళ్తుందని మీరు బ్రేక్ చేస్తున్నారు. ఓకే. అంటారు కదా ట్రెండ్ సెట్ చేయడం అని. ఒక ట్రెండ్ నడుస్తుంది. మీరు ట్రెండ్‌ని సెట్ చేయడం అంటారు. బట్ బ్రేక్ చేయడం కూడా అంటారు. ఓకే. సో, బ్రేక్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్లో. ఒక ఫర్ లూప్‌లో ఒక ఫ్లో జరుగుతుంది. ఫర్ అనే కాదు వైల్ లూప్ ఏదైనా సరే. ఓకే. ఒక లూప్‌లో జరుగుతుంది. 1-10 ప్రింట్ చేయాలి మామూలుగా అయితే. కానీ మీరేం చేశారు? ఐ ఈజ్ ఈక్వల్ టు 5 దాకా వచ్చేసరికి బ్రేక్ చేసేయి అన్నారు. బయటకొచ్చేయి అన్నారు. ఓకే. ఇక్కడ రాసాను చూడండి. వెన్ ఐ బికమ్స్ 5 ద బ్రేక్ స్టేట్మెంట్స్ టెర్మినేట్ ద లూప్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. కంటిన్యూ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కంటిన్యూయస్ అంటే చూడండి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ 5
మామూలుగా అయితే దీని అవుట్పుట్ ఎంత అవ్వాలి? ఇలా నేను ఇది వాడలేదు, ఇదేం వాడలేదు అనుకోండి. అప్పుడు ఎంత అవ్వాలి? 1, 2, 3, 4, 5 అంతవరకు ప్రింట్ అవుతుంది. మనం ఆల్రెడీ సేమ్ ఎగ్జాంపుల్ చూసాం. కానీ ఇక్కడ ఏం రాశారు? ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 3 కంటిన్యూ అని రాశారు. అంటే i 3 అయితే ఆ 3 ఒకటి నాకు నచ్చని నెంబర్. సో 3 ఒకటి వదిలేసేయండి. మిగతా లూప్ కంటిన్యూ చేసుకోండి. ప్రాబ్లం ఏమీ లేదు నాకు. ఎందుకో నాకు 3 నచ్చదు. ఎందుకు నచ్చదంటే దానికి రీజన్ లేదు. 3 నచ్చదు. సో మీరు 3 వదిలేసి మిగతాది కంటిన్యూ చేసేయండి. చూడండి అవుట్పుట్ చూడండి. 3 తప్ప మిగతావన్నీ ఉన్నాయి. ఓకే. నేను ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to 100 అని రాశాను అనుకోండి. 100 వరకు ప్రింట్ చేయి. కానీ 3 వదిలేయి. ఓకే. కంటిన్యూ అంటే మీనింగ్ ఏంటి? ఆ ఒక్కటి వదిలేసి మిగతాది లూప్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ చేసుకో. బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి? ఆ కండిషన్ సాటిస్ఫై అయితే బయటకొచ్చేయి లూప్‌లోంచి. ఇంక బ్రేక్ చేసేయి. ట్రెండ్‌ని బ్రేక్ చేసేయి నువ్వు. కానీ కంటిన్యూ అంటే ఏంటి? ఆ ఒక్కటి వదిలేసి మిగతాదంతా కంటిన్యూ చేసుకో. ఇలా గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే. యాహ్! డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఓకే. సో, టర్మినేట్స్ ద లూప్ ఇమ్మీడియేట్‌లీ. బ్రేక్ ఏం చేస్తది? టర్మినేట్స్ ద లూప్ ఇమ్మీడియేట్‌లీ. కంటిన్యూ ఏం చేస్తది? స్కిప్స్ ఓన్లీ ద కరెంట్ ఇటరేషన్. అంటే మీరు i ఈజ్ ఈక్వల్ టు 3 అని రాసారు. ఆ 3 ఒకటే వదిలేసింది. మిగతాదంతా చేసింది. ఓకే. కంట్రోల్ మూవ్స్ ఔట్‌సైడ్ ద లూప్. అంతే కదా! లూప్‌లోంచి బయటకొచ్చేస్తాం కదా! ఓకే. కంట్రోల్ మూవ్స్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. అంటే 3 తర్వాత మళ్ళీ i వాల్యూ 4 అయినప్పుడు 4 ఎగ్జిక్యూట్ అవుతది. 5 ఎగ్జిక్యూట్ అవుతది. ఎంతవరకు మీరు లూప్ ఉంటే అంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అది దీని మీనింగ్ అనమాట. ఇక్కడేంటి లూప్‌లోంచి బయటకొచ్చేస్తారు. కానీ ఇక్కడ లూప్‌లోనే ఉంటారు. ఆ ఒక్క i ఈజ్ ఈక్వల్ టు 3 ఆ ఒక్క ఇటరేషన్ ఆపుతారు అంతే. ఓకే. యూజెస్ ఇన్ లూప్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్ యూజ్డ్ ఓన్లీ ఇన్ లూప్స్. లూప్స్‌లోనే వాడతారు. స్విచ్‌లో వాడరు. స్విచ్‌లో కంటిన్యూ వాడతారా అని మీరు ఎవరైనా వైవాలో క్వెషన్ అడిగితే ఓకే. వాడరు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఓకే. స్విచ్‌లో మాత్రం బ్రేక్ వాడతారు. లూప్స్‌లో బ్రేక్, కంటిన్యూ 2 వాడతారు గానీ స్విచ్‌లో కంటిన్యూ వాడరు. ఓకే. బ్రేక్ ఎలాగో వాడతారు. ఓకే. ఓకే. యాహ్! లెట్ మీ గో త్రూ. చూడండి. ద కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ అండ్ ట్రాన్స్‌ఫర్స్ ద కంట్రోల్ టు నెక్స్ట్ ఇటరేషన్. ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్ అంటే i3 వదిలేసి మిగతా నెక్స్ట్ i4, i5 అలా వెళ్ళిపోతదనమాట. అదే దాని మీనింగ్. ఓకే. నెక్స్ట్ గో టు స్టేట్మెంట్స్ ట్రాన్స్‌ఫర్ ద ఇది అప్పట్లో ఫర్ లూప్‌లు ఇవన్నీ లేనప్పుడు వాడేవారు. ఇప్పుడు జనరల్‌గా ఎవరు వాడట్లేదు. బట్ ఎనీవే విల్ లెర్న్. ఓకే. ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ స్టార్ట్ అని ఒక లేబుల్ పెట్టారు చూసారా? ఈ స్టార్ట్ అని లేబుల్ పెట్టారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇస్ ద లేబుల్ విచ్ వి ఆర్ లెర్నింగ్. ఓకే. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 ప్రింట్ఎఫ్ మనం ఇందులో ఫర్ వాడాం చూసారా? సేమ్ ఎగ్జాంపుల్‌కి ఫర్, వైల్ వాడాం. ఈసారి స్టార్ట్ అని ఒక లేబుల్ పెట్టారు. ఈ ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి ఐ ప్లస్ ప్లస్ ఇఫ్ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 గో టు స్టార్ట్. ఓకే. సేమ్ i ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్లీ 1. ఓకే. స్టార్ట్ అయింది. స్టార్ట్ అని ఒక లేబుల్ పెట్టారంట. ఆ లేబుల్‌కి ఇప్పటికి మీనింగ్ ఏంటో మనం మాట్లాడట్లేదు. ప్రింట్ఎఫ్ i. సో, అవుట్‌పుట్‌లో 1 ప్రింట్ చేస్తాం. i ప్లస్ ప్లస్ అంటే i వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 2. ఇఫ్ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా! i వాల్యూ 2 ఉంది. బట్ కండిషన్ ఏంటి? i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని అడుగుతుంది. కరెక్టే కదా! కరెక్ట్ కాబట్టి ఏమవ్వాలి ఇక్కడ? చూడండి ఇక్కడ గో టు అనేది కీవర్డ్. ఓకే. గో టు స్టార్ట్. అంటే స్టార్ట్ అంటే ఎక్కడుంది? ఇక్కడ కదా స్టార్ట్ ఉంది. ఇక్కడికెళ్తుంది. ఇక్కడికెళ్ళి మళ్ళీ ప్రింట్ఎఫ్ i వాల్యూ ఎంత? 2. ఓకే. i ప్లస్ ప్లస్ 3. 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా! సో, గో టు స్టార్ట్. ఓకే. మళ్ళీ స్టార్ట్‌కెళ్తుంది. మళ్ళీ 3 ప్రింట్ చేస్తుంది. తర్వాత 4 ప్రింట్ చేస్తుంది. తర్వాత 5 ప్రింట్ చేస్తుంది. ఏదో మనం ఆల్రెడీ వైల్ లూప్‌లో, ఫర్ లూప్‌లో చూసాం. ఓకే. సేమ్ డూ వైల్ లూప్ లాగే ఉంటుంది ఇది. సిమిలర్‌గా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గో టు స్టార్ట్ అంటే ఈ పర్టిక్యులర్ ఒక స్టార్ట్ అని ఒక లేబుల్ ఇచ్చారనుకోండి. ఈ లేబుల్ ఇది లేబుల్. గో టు స్టార్ట్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ లేబుల్ దగ్గరికి వెళ్తా ఉంటదనమాట. అందుకని ఈ గో టు వాడతారు. ఓకే. సో, రిపీటెడ్‌గా మీరు ఒక లేబుల్ రాసి లెట్ అస్ సే ఇది లేబుల్ అనుకోండి. ఇవి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకోండి. లెట్ అస్ సే ఇవన్నీ స్టేట్మెంట్స్. ఇఫ్ ఏదో కండిషన్ పెడతారు. ఇఫ్ i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 గో టు స్టార్ట్ ఆ లేబుల్ ఏదో నేమ్ ఇచ్చారు కదా! ఆ లేబుల్‌కెళ్తది. సేమ్ డూ వైల్ లూప్ లాగే వెళ్తుంది ఇది కూడా. ఓకే. రైట్. 1, 2, 3, 4, 5 విల్ బి ద ఆన్సర్. ఓకే. ద గో టు స్టేట్మెంట్ ట్రాన్స్‌ఫర్స్ కంట్రోల్ టు ద లేబుల్ స్టార్ట్ రిపీటెడ్‌లీ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఎంతవరకు అవుతుంది ఇది? i వాల్యూ ఎప్పుడైతే 6 అయిందో అది ఫాల్స్ అయిపోయింది కదా! ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ కంట్రోల్ ఎళ్ళదు. అక్కడితో అయిపోతుంది. ఓకే. సో, వాట్ ఈస్ గో టు? ద గో టు సింటాక్స్ చూడండి. గో టు లేబుల్. ఓకే. లేబుల్‌లో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే. రైట్. ద గో టు ట్రాన్స్ఫర్స్ ద ప్రోగ్రామ్ కంట్రోల్ టు ఎ లేబుల్డ్ స్టేట్మెంట్ యూజింగ్ ద సేమ్ ఫంక్షన్. అంతే కదా! ఈ లేబుల్ తీసుకొని ప్రతిసారి లేబుల్‌కెళ్తుంది అంతే. ఓకే. వెరీ, వెరీ ఈజీ. అంటే డూ వైల్ లూప్ లాగా ఉంటుందండి సిమిలర్. పెద్ద దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మీరు ఎలాగో ఈ లూప్ ఇక్కడ వైల్ లూప్ రాసారు ఇందాకలా. ఇప్పుడు గో టు స్టార్ట్ రాస్తారు అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్రేక్, కంటిన్యూ అండ్
go to statements. Okay, so I hope you understood it. And as usual, please share this video to all your friends. ఒక బ్రాడ్కాస్ట్ లిస్ట్ పెట్టుకొని అందరికీ షేర్ చేయండి. రీజన్ ఏంటంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సి లాంగ్వేజ్ బాగా అర్థమైతే ఒక నాన్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి డెఫినెట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో యూజ్ అవుతుంది. అలాగే సిఎస్సి వాళ్ళకి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని అర్థం కావడానికి ఇది యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.